హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి క్రియేటివిటీ. ఈరోజు ఈ వీడియోలో చింతపండు పొడి ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చింతపండు పొడి వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ అవుతుంది. త్వరగా వంట చేసేసేయచ్చు. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో కావాల్సినంత చింతపండు వేస్తున్నాను. ఇలా ముద్దలుగా ఉంటే కొంచెం పొడిగా చేసేసి వేసేయండి. నేనైతే ఇక్కడ నాకు టైం లేదని డైరెక్ట్‌గా బౌల్‌లో వేసి ఫ్రై చేసేస్తున్నాను. మీరు మాత్రం మీకు టైం ఉంటే ఒక 3 డేస్ ఎండలో పెట్టుకొని దాన్ని ఫుల్‌గా డ్రై చేసుకోండి. డ్రై చేసిన దాన్ని ఏం చేయాలో చెప్తాను. నేనైతే ఇక్కడ వేడి చేస్తున్నాను. కొంచెం ఫ్రై చేస్తాను. గిన్నె మాడిపోతుందని నాకేం టెన్షన్ లేదు. ఎందుకంటే నానబెట్టి తోమేస్తే అయిపోతుంది. కాబట్టి మీరు అలాంటి గిన్నె మాడిపోతుంది అనే టెన్షన్ మీకుంటే మీరు ఎండలో పెట్టుకోండి. ఒక 3 డేస్ వరకు సరిపోతుంది. కొంచెం చింతపండు గట్టిగా అయ్యే వరకు నేను ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేసాక మొత్తం అడుగంటుతుంది. ఏం టెన్షన్ లేదు. నానబెట్టి తోమేసేయొచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆర్పేసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ట్రాన్స్‌ఫర్ చేసేసాక కొంచెం అది వేడిగా ఉంటుంది కదా! గాలికి పెట్టేసి ఒక 5 మినిట్స్ కూల్ అయ్యే వరకు వదిలేయాలి. కూల్‌గా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక మిక్సర్ జార్‌ని తీసుకొని అందులో పూర్తిగా వేసేస్తున్నాను. వేసేసి పూర్తిగా ఫైన్ పౌడర్‌లా పట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా ఎంత పొడిగా వచ్చిందో. ఈ చింతపండు పొడి చాలా యూజ్ అవుతుందండి. వర్కింగ్ ఉమెన్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ చాలా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత పొడిగా వచ్చేసిందో. అయితే ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు కొద్దిగా తీసుకొని మనకెంత కావాలో అంత తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళు యాడ్ చేసేసుకొని వంటలో డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చండి. ఇంకేం టెన్షన్ లేదు. కాకపోతే ఒకసారి అయితే వాష్ చేసుకోండి. అవసరమైతే 2 టైమ్స్ కూడా వాష్ చేసుకోవచ్చు. ఏం పర్లేదు. ఇక్కడ నేను పప్పుచారులో చూడండి డైరెక్ట్‌గా యాడ్ చేసి మీకు చూపిస్తున్నా. చూస్తున్నారు కదా! డైరెక్ట్ వాటర్ వేసేసి ఆ పప్పులో వేసేస్తున్నాను. వేసి తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను. మనం చింతపండు నానబెట్టి వాడుకోవాల్సిన అవసరం లేదండి. ఇది డైరెక్ట్‌గానే వేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.